మనం ఓయూలో ఉన్నామండి. మరి ఓయూలో మనకి తెలంగాణ జేఏసీ నిరుద్యోగ యువత చైర్మన్ మద్ది రాజగౌడ్ గారితో ఉన్నామండి. మరి ఎన్నో విషయాలు తెలుసుకోనికి ప్రయత్నిద్దాం రండి. నమస్కారం అండి. నమస్తే మేడం. బీసీకి అందరూ అన్ని ప్రభుత్వాలు సహకరిస్తున్నట్లే ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నో పథకాలు ఇంకా అమల్లోకి రాలేదు. ఎందుచేత అంటారు? తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, అన్ని పార్టీలు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇలా ముచ్చట ఎట్టుందంటే బాబనోళ్ళ ఇంట్లో కోడి మాయమైంది. ఇప్పుడు అందరు బాబనోళ్ళ మధ్యన ఈ కోడి ఎట్లా మాయమైంది అంటే పరేషాన్గా ఉంది మాకు. ఇప్పుడు ఎవడొచ్చి మేమే మద్దతు అంటుండ్రు. మరి దొంగ ఓడిల్లా, దొంగ ఓడి అనేది మాకు అర్థం కావాలి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మీరు పిచ్చోళ్ళని అమాయకులు చేసి రాజకీయ నాయకులు ఒక డ్రామా ఆడుతున్నారు. వాళ్ళ వెనక కొంతమంది బీసీ దొంగ లీడర్లు పెట్టుకొని దొంగ రాజకీయాలు చేస్తున్నారు. ఇలా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ వాళ్ళు పెట్టిరు. ఏముందల్లా 50 అంశాలు ఉన్నాయి బీసీ డిక్లరేషన్లో. ఒక 42% ఒకటే కాదు, అందులో కాంట్రాక్టర్లకి 42% రిజర్వేషన్, బీసీ సబ్ ప్లాన్ ఉంది, కులగణన ఉంది, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి కులాలకి. ఎక్కడ వేసిన కొంగడి అక్కడ ఉంది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇవాళ ఇప్పుడు జనగామ జిల్లాకి సర్వాయి పాపన్న పేరు పెడుతున్నా, అది లేదు. ఇలా ముదిరాజుల్ని బీసీఏలో చేరుస్తాను, అది లేదు. అంటే 50 అంశాలు ఉన్న దగ్గర లిస్ట్ అంత ఉంది నా దగ్గర. వీటన్నిటి గురించి ఎవడు మాట్లాడట్లేదు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే మీరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మానుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కొంతమంది ఆడధర్నా చేస్తున్నారు, వీడధర్నా చేస్తున్నారు, పిచ్చోళ్ళ అంతా తలకాయ మాసిన వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. మాలాంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలు అందరూ యువకులందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ ఒకటే కాదు, దాంతోపాటు 50 అంశాల మీద కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకునే అవసరం ఉంది. మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, మీరు రాజకీయాల రాకముందుకు ఒక మాట, అధికారంకి వచ్చినాక ఒక మాట. అంటే ఈ రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువలని చూస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నుంచి కూడా మేము త్వరలోనే పిలుపునిస్తున్నాం. అవసరమైతే ఎక్కడ రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ కార్లను ముట్టడి చేస్తాం, అవసరమైతే ఇల్లును కూడా ముట్టడి చేసే కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా సరే మీరు అన్ని పార్టీలు వచ్చి శుద్ధపూస మాటలు చెప్తారు, నవ్వొస్తుంది. ఒకటి భయం కాంగ్రెస్ సంకన చేరుతాడు. ఈ రాజకీయ నాయకులన్నీ మానుకొని మా బీసీలకు కావాల్సిన 50 అంశాల మీద మీరు పరిగణలోకి తీసుకోండి. మీకు అర్థం కాకపోతే పిలవండి చర్చలకి, ఉస్మానియా యూనివర్సిటీ లీడర్లను పిలవండి, మా విద్యార్థి జేఏసీ నుంచి వస్తాం. మీకు ఏమనేది వాట్ ఏమనేది క్లారిటీగా మీకు చెప్పి వివరణ ఇచ్చి దాన్ని లెక్క తీసుకొని మీరు చేస్తే బాగుంటుంది. మీ రాజకీయ లబ్ధుల కోసం, మీ రాజకీయ బలాల కోసం ప్రజలను ఆడకండి, ఆట ఆడుకోవద్దు. ఆట ఆడుకుంటే ఏమైద్ది, కర్రు కాల్చి వాత పెడతాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆల్రెడీ ఒక పార్టీని పెట్టినాం, మళ్ళీ ఇంకో పార్టీని పెడతాం. ఇవన్నీ మార్పుకుంటేనే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మా విద్యార్థి జేఏసీ నుంచి కూడా మేము ఏమంటున్నాము, ఇలా రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ నాయకులందరూ పక్కన కొంతమంది మా బీసీ నాయకులు చేరి ఒక డ్రామాలు ఆడుతున్నారు. ఏం మేము చెప్పిందే వేటరా నాయన, మేము చెప్పిందే పాటరా అనేటట్టు ఉన్నది. ఇవన్నీ మానుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ నాయకుడైనా మాట్లాడండి, చర్చ పెట్టండి. ఒక బీసీ 42% రిజర్వేషన్ తోటి మనం రాజకీయాలే సాధ్యం కాదు. దాంతోపాటు ఉన్న కతిమ్మ 49 అంశాల గురించి కూడా మాట్లాడండి. ఒక్క అంశాన్ని తీసుకొచ్చి ముందు చూపుతుర్రు. ఆ 49 అంశాలు కూడా మాట్లాడాలి. ఆ 49 అంశాలు వస్తే ఏం బాగుపడతాం అంటే 42% కాంట్రాక్టర్లు వస్తే ఒక బీసీ బిడ్డ లైఫ్ సెటిల్ అయ్యిద్ది, ఉన్నతంగా ఉంటాడు. అదేవిధంగా సప్లైన్ కానీ, బీసీ భవనాలు కానీ, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు కానీ, తర్వాత నిధులు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తానో అప్పుడే మార్పు వస్తుంది, మార్పు బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ మార్పు తెచ్చుకొని మీరు ఢిల్లీలో కానీ ఎక్కడ అది చేయాల్సింది పార్లమెంట్లో బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ ఒక తాటి మీద కూర్చొని పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప అప్పటి వరకు ఈ 42 రిజర్వేషన్ సాధ్యం కాదు. దాంతో పాటు కూడా ఈ 49 అంశాలు కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని
మేము డిమాండ్ చేస్తున్నాం అనేసి అంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మీ పరిస్థితి మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ, ఉద్యమం చేసి ప్రతిసారి మీరు ఒక అంశంతోటి ముందుకొస్తున్నారు, కానీ ఎక్కడ కూడా రిజల్ట్ రావట్లేదు. మరి ఆ విషయంపై మీ స్పందన చెప్పండి. ఇప్పుడు రిజల్ట్ రావట్లేదంటే ఇవాళ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే రిజల్ట్ రావాలి, మార్పు వస్తే అందరూ సంతోషపడతారు. బీసీ బిడ్డలందరూ ఇవాళ 134 కులాలు ఉన్నాయి. ఇవాళ బీసీలో ఆ 134 కులాలకి అతిపెద్దది బీసీ వర్గం. దానికి న్యాయం జరగాలంటే అన్ని పార్టీలోళ్ళు ఓకే 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 మన మద్దతు అని డ్రామా ముచ్చట్లు చెప్పారు. ఈ డ్రామా ముచ్చట్లు ఎవరికో చెప్పండి, మాలాంటి విద్యార్థుల కాడ చెప్తే ఉరికించుకుంటూ కొడతాం. మేము అవసరమైతే ముట్టడి చేస్తాం. తెలివి తక్కువని కాడ చెప్పు, తెలివి ఉన్నోని కాడ చెప్తే బొంద తీసి ప్రాంతం ఓడి తప్పు చేస్తే ప్రాంతం ఓడి బొంద తీసి తోమి బాధ పెడతాం. మేము అలాంటి నేచర్ ఉంది మాకు. జార్జ్ రెడ్డి చదివిన వారసులుగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మా రోజు వీరన్న వారసులుగా మేము వాళ్ళ ఆశయాలను మేము ముందుకు పోతాం, వాళ్ళ అడుగుజాడలో నడుస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ వర్గాలు బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతూనే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఆ రాష్ట్రం బాగుపడాలంటే ఇక్కడ ఉన్న డ్రామా చేసే రాజకీయ నాయకులు బంద్ చేయాలి. బీసీలో డ్రామా చేసే నాయకులు ఉన్నారు. ఇలా చాలా ఉన్నతంగా, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇలా ఆర్ కృష్ణన్న అందరి పక్షాన నిలబడి ఒక ఉద్యమం చేసుకుంటూ ముందుకు సాగుతుండు. ఆ ఏడికి పోయిన ఆయన కూడా రాజ్యసభ హోదాలో ఉన్నా కూడా ఫైట్ చేస్తుండు. అలాంటి నాయకుని తీసుకొని మీరు బుద్ధి తెచ్చుకోవాలి. కృష్ణన్నను చూసుకొని ఇవన్నీ ఒకరొకరు, ఎందుకంటే అందరూ ఒక తాటిపైకి వచ్చి చేసే ఉద్యమం గట్టిగా బలపడుతుందని నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మరి చూసుకుంటున్నట్లయితే ఎన్నో సంవత్సరాలు ఇలా తరబడిపోయి వెళ్ళిపోతున్నాయి, అయినా సరే బీసీ ఉద్యమాలు మాత్రం ఎక్కడిదక్కడే నిలిచిపోయి ఉన్నాయి, ముందడుగు మాత్రం వేయట్లేదు. ఎందుచేత అంటారు? ఇలా తెలంగాణ రాష్ట్రంలోని బీసీల గురించి ఇలా బీసీ నాయకులు ఒక డ్రామా ఆడుతుర్రు. ఈ రాష్ట్రంలో బీసీలు ఎప్పుడు చైతన్యం అవుతారంటే గ్రామాల్లో కానీ సిటీలలో కానీ జిల్లాలో కానీ బీసీ యువకులందరూ ముందుకొస్తే, చదువుకున్న విద్యార్థులు ముందుకొస్తే చైతన్యం అవుతుంది. అప్పటిదాకా ఈ బీసీ దొంగ రాజకీయ నాయకులు ముసుగులో ఒక బొంత కప్పి మమ్మల్ని బీసీలు అందరూ వాడుకుంటుర్రు. ఇదంతా ముందుకొచ్చి స్ట్రెంథన్ చేస్తేనే తప్ప వీళ్ళు డ్రామాలు ఆడుతారు. కొంతమంది పార్టీల సంకల చేరి, కాంగ్రెస్ పార్టీల సంకల చేరి ఒక డ్రామాలు ఆడతాడు, ఓ టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇంకోడు ఆట ఆడుతాడు. ఈ పార్టీల నుంచి ఎప్పుడైతే విముక్తి చెంది బయటకు వస్తారో అప్పుడే ఈ బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. బుద్ధి లేకుండా ఒక్కొక్క నాయకులు వాళ్ళ సొంత ప్రయాణాల కోసం, సొంత కాంటాక్టుల కోసం ఈ బీసీ బిడ్డలందరూ వాడుకుంటుర్రు. ఈ బీసీ బిడ్డలకు న్యాయం జరగాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే 134 కులాల ఉన్న బీసీ కులాలు ఉన్నాయి. వాళ్ళకి యువతలో చాలా చైతన్యమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి మేధాశక్తి ఎక్కువ ఉంటుంది, ఆలోచన ఎక్కువ ఉంటుంది, పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది. మీకు ఏమేరక ఒక షెడ్యూల్ అంటే తెలియదు, ఆర్టికల్ అంటే తెలియదు, రాజ్యాంగం మీద అవగాహన లేదు. మీ కింద ఈ గొర్రెల లెక్క చేయాలని చూస్తే ఎవ్వడు ఉండడు. మాకు ఇవాళ బీసీల మేమెంతో మాకెంత ఓటా కాన్సెప్ట్ తోటి 42% ఎప్పుడైతే సక్సెస్ అయిందో దాంతో పాటు కాకుండా ఇంకా 49 అంశాలు కూడా వాటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది. ఆ 49 అంశాలు కూడా చేస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. మార్పు తెచ్చుకొని, మీరు బుద్ధి తెచ్చుకొని ఇకనైనా మానుకోండి, లేకపోతే పార్టీల అన్నిటిని కూడా సమాధి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఇలా రాజకీయాల్లో యువతమే చేస్తాం, అవసరమైతే యువకుల విద్యార్థులమే. నేను చాలా వీడియోలలో చెప్పాను, కొన్ని రాష్ట్రాలలో పార్టీల్లో యువకులే పార్టీ పెట్టుకుని అధికారంకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరగబోతుంది రాబోయే రోజుల్లో. త్వరలోనే దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ అంతా ముసుగు రాజకీయాలు, ఈ డ్రామా రాజకీయాలు, దొంగ రాజకీయాలు, దొంగ స్టేజీలు, దొంగ టెంట్లు మానుకుంటే బాగుంటుంది. లేని ఎడల విద్యార్థి జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా అగ్నిగుండమై ప్రవేశిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మార్పు తెచ్చుకుంటే బాగుంటుందని నేను హెచ్చరిస్తున్నా. మీకు ఒకటే విజ్ఞప్తి చేసుకున్నాయా, ఈ ప్రజాస్వామ్యంలో మార్పు అనేది చాలా ముఖ్యం. ఎవడైనా రాజకీయం చేయొచ్చు, ఎవడైనా ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి చేస్తే బాగుంటుంది. కానీ దానికి విరుద్ధంగా పోతే అందరినీ బొందబెట్టే కార్యక్రమం కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటా. ఆల్రెడీ ప్లానింగ్లు ఉన్నాయి. ఒక్కొక్కరిని టార్గెట్ చేసి రోడ్ల మీదకి వస్తే కార్లు పోతే కార్ను కూడా అటాక్ చేసి వాళ్ళ మీద కూడా అడుగుతాం, ప్రశ్నించే తత్వం మాలో ఉంది. మీ సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి డ్రామాలు ఆడితే ఊరుకునే ప్రసక్తే లేదని మేము డిమాండ్ చేస్తాం.
నిరుద్యోగుల సమస్యల గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నావు. ఇంతవరకు నువ్వు వేసిన ఎన్ని ఉద్యోగాలు? కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రం ఇచ్చినావు. అంటే నువ్వు ప్రభుత్వం రాకముందుకు ఒక మాట చెప్పినావు, ప్రభుత్వం వచ్చినాక తప్పించుకుంటున్నావు. ఇదే అశోక్ నగర్కి వచ్చి నువ్వు రాహుల్ గాంధీ తీసుకుని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ జాబ్ నోటిఫికేషన్లు వేస్తా, ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నావు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసినావు, కానీ పాటిస్తున్నావా? గ్రూప్ 1 వేస్తాను, గ్రూప్ 2 వేస్తాను, ఏది లేదు. 5,089 ఉద్యోగాలు ఇచ్చినావు. కతిమ్మ అన్నీ కూడా గత ప్రభుత్వం వేస్తే వాటికి నియామక పత్రాలు ఇచ్చినావు. అంటే నువ్వు ఎంత అన్యాయంగా ఈ రాజకీయాన్ని అవసరాల కోసం ఇలా గ్రూప్ 1 చూసుకుంటే మొన్న పెట్టిన ఎగ్జామ్ దరిద్రం. 2 హాల్ టికెట్లు ఇచ్చినావు. గ్రూప్ 1 కాల్ టికెట్, గ్రూప్ 2 కాల్ టికెట్. ఇంత దిక్కుమాలిన పరిస్థితి. ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే దేశంలో ఎక్కడ కని వినని విషయం, జీపీఓ ఎగ్జామ్ అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పెట్టింది. అది ఓన్లీ వీఆర్ఏలకే అవకాశం కల్పించింది వాళ్ళకి. అంటే వాళ్ళు ఎగ్జామ్ రాస్తే వాళ్ళ క్వాలిఫై అయిన వాళ్ళ వరకు ఫస్ట్ సారి క్వాలిఫై అయిన వాళ్ళ వరకు తీసుకుర్రు, బాగుంది. క్వాలిఫై కాని వాళ్ళని కూడా 100 మార్కులు 30 మార్కులు రాని వాళ్ళని కూడా మళ్ళీ రెండోసారి ఎగ్జామ్ పెట్టారు వాళ్ళకి. అంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఒక్కసారి ఎగ్జామ్ పెట్టినా పాస్ అయినా తీసుకుంటే బాగుంటుంది. రెండోసారి ఎగ్జామ్ పెట్టి చేప రుద్దినట్టు రుద్ది చేపల మార్కెట్లో పనిచేస్తారు వాళ్ళు. అంటే అలా ఖాళీగా ఉన్న ఇంకా 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా అవి నింపడానికి ఇలా చేత కావట్లేదు. అంటే కొత్తగా నిరుద్యోగులు ఆశతో చూస్తున్నారు, వాళ్ళకి అవకాశం కల్పించచ్చు కదా. అలా జాబులు అమ్ముకుర్రు వీళ్ళు ప్రభుత్వం. దగ్గర జాబులు 6,000 పోస్టులు పై చిలుకు అమ్ముకుర్రు. ఈ జాబ్ క్యాలెండర్ పాటించట్లేదు. ఎందుకు ఈ దిక్కుమాలిన హామీలు ఇచ్చినావు? ఒక్కదాని మీద నీకు స్పష్టత లేదు. ఇవన్నీ మార్పులు తెచ్చుకుంటే నిరుద్యోగ అంశాన్ని నువ్వు చాలా పరిశీలించి నువ్వు నిరుద్యోగుల వంక చెప్పుకునే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఆ నిరుద్యోగులకు న్యాయం చేస్తేనే బాగుంటుంది. న్యాయం చేయని ఎడల వచ్చే ఎలక్షన్లో బొందబెట్టే కార్యక్రమం కూడా మేము తీసుకుంటాం. ఈడబ్ల్యూఎస్ వల్ల మీకు జరిగే నష్టం గురించి చెప్పండి. ప్రధానంగా దేశంలో అందరూ మాట్లాడేది బీసీ 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ అతిపెద్ద ఫాల్ట్ రాజ్యాంగాన్నే కూనీ చేసి ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ తీసుకొచ్చి 2% పాపులేషన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తారు. అందరూ పక్కదో బీసీ 42% రిజర్వేషన్ అంటారు. అవునా, దొంగ లెక్కలు చేసి జనగణన పేరు పెట్టి 42% బీసీలు ఉన్నారని అంత దొంగ లెక్కలు చేశారు. యాక్చువల్గా బీసీ పర్సంటేజ్ దేశంలో 56% దాకా ఉంటుంది. న్యాయబద్ధంగా అందరు బీసీలు ఏమడుగుతారు, పాపులేషన్ ఎంత ఉంటే పాపులేషన్ ప్రకారం మనకి అంత రిజర్వేషన్ ఇవ్వాలి. అది పొలిటికల్గానా కాన్స్టిట్యూషన్ పొలిటికల్ పరంగానా మన ఉద్యోగ పరంగామైనా పదవుల ఏమంటారు ఉన్నత స్థాయి పదవుల పైన కానీ మనకి రిజర్వేషన్ ఇవ్వాలి. కాకపోతే వీళ్ళందరూ ఈడబ్ల్యూఎస్ పక్కన పెట్టేసి ఈడబ్ల్యూఎస్ వల్ల ఎంత నష్టం అవుతుందో యువత తెలుసుకోవాలి మెయిన్. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ 2%, జస్ట్ 2% పాపులేషన్ వరకు 10% రిజర్వేషన్ ఎలా ఇస్తారు? అది కూడా మళ్ళీ బీసీలకి ఒక జాబ్కి అప్లై చేయాలంటే ఏమంటారు, నాన్ క్రిమిలేయర్ అడుగుతారు. జస్ట్ 2 lakhs అబోవ్ ఉంటే నాన్ క్రిమిలేయర్. కానీ అదే ఓసీ వాళ్ళకి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ తీసుకునే వాళ్ళకి 5 acres 6 acres ల్యాండ్ ఉండొచ్చు. వాళ్ళ ఇన్కమ్ కూడా 8 lakhs పెంచారు గవర్నమెంట్. అంటే ఇదంతా ఎవరు మన యువత మేల్కోరట్లేదు, దృష్టి సారించట్లేదు. కానీ మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నది ఈడబ్ల్యూఎస్ అంశాన్ని ప్రతి ఒక్కవాడు రాజకీయంగా అతిథీయంగా అందరూ ముందుకొచ్చి ఈడబ్ల్యూఎస్ అసలు రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేయాలి. ఒకవేళ చేస్తే మీరు ఎట్లా చేయాలి? ఎకనామిక్ వీకర్ సెక్షన్ పెట్టారు. ఎకనామిక్ సెక్షన్ అంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని వాళ్ళ ఆదాయాలను చూసి వాళ్ళ ఆదాయానికి వాళ్ళకి డిసైడ్ చేయాలి. నువ్వు ఎలా చేసేటే ఒకళ్ళకి 8 lakhs per annum, వాళ్ళకి 5 acres 10 lakhs వాళ్ళు ఎట్లా వస్తారు ఈడబ్ల్యూఎస్ కింద? దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి వాళ్ళు జాబులు పొందుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఒక్కళ్ళు ప్రశ్నించరు. ఏదంటే ఒక ఏమంటారు, ఒక భూతత్వం చూపించిన బీసీ 42 రిజర్వేషన్ అని ఒక హెడ్లైన్ పెట్టేసి ప్రతి ఒక్కరు బీసీకి సపోర్టే. ప్రతి ఒక్కరు బీసీ సపోర్ట్ అయినప్పుడు పార్లమెంట్లో మరి బిల్లు పెట్టి ఎందుకో అమలుపరచలేకపోతున్నారు? మీకు గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ అయినా. అది ప్రతి ఒక్కరు వచ్చి ధర్నా చేస్తారు. మరి ఎవరికి వ్యతిరేకంగా ధర్నా చేస్తారు? మీరు వ్యతిరేకంగా ఉండాలి కదా. ఎవరి పేరు వ్యతిరేకం చేస్తున్నారు? మీరు బీజేపీ వాళ్ళు మీరు రిజర్వేషన్కి మద్దతు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, సెంట్రల్ అందరు అంటారు, వేరే రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు. మరి అమలుపరచవచ్చు కదా పార్లమెంట్లో.
బీజేపీ ఉంది, కాంగ్రెస్ మద్దతే, బీజేపీ మద్దతే అంటారు. మన రోడ్ల మీదకి వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రం మంది అన్నారు. ఇదంతా ప్రజలు గుడ్డోలు అనుకుంటున్నారో ఏమనుకుంటారో, కానీ దీన్ని ఉధృతం చేయాలి. యువత, బీసీ యువత ముందుకు రావాలి, చైతన్యపరచాలి. మేధావులు, విద్యావంతులు, బీసీ మేధావులు, విద్యావంతులు కూడా ఏమంటారు, మన దేశంలో ఉన్న ఏమంటారు, మన తెలివి మొత్తం మన దేశం వదిలిపోతున్నట్టు బీసీ యువత కూడా అట్లనే మీరు మనకెందుకులే మందుకెందుకు అని వెనికిపోతున్నారు. మనకెందుకంటే ఎఫెక్ట్ మనకి ఇప్పుడు అర్థం కాదు. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఉన్నది. ఇప్పుడు జస్ట్ వాళ్ళు 56% పాపులేషన్ ఉన్నకి జస్ట్ అందరికి బీసీ మొత్తం కలిపి 27% ఇచ్చారు. 20% సగానికి సగం కూడా లేదు. కానీ దీన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. ఏదంటే 42% అని చూపిస్తారు. ఈడబ్ల్యూఎస్ జస్ట్ 2% పాపులేషన్, జస్ట్ 2% పాపులేషన్ కంటే అంటే 2 వ్యక్తులు ఉన్నకి 10 పోస్టులు ఎలిజిబుల్. అంటే 100 పోస్టులు ఉంటే 100 పోస్టులు 10 పోస్టులు వాళ్ళకి ఇస్తున్నారు. అలాంటప్పుడు మా బీసీ యువత ఎలా ఎదగలుగుతుంది? ఎదగలేవదు. అది రాజకీయ పరంగా అయినా కానీ, ఉద్యోగ పరంగా అయినా కానీ మేము ఎదగలేము. కాబట్టి ప్రతి ఒక్క మేము రాజకీయ నాయకుడికి, మేధావులకి, మా బీసీ యువతకి మేము ఒకటే చెప్తున్నాం, అందరూ ముందుకు రండి. వచ్చి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఏమంటారు, మనకెందుకు లేని మనం వెనక వేసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది మన ఫ్యూచర్ మన తరాలకు పడుతుంటుంది. మన తరతరాలు వెనక పడిపోతూనే ఉంటాయి. ఇంకా అందరు ముందుకు వచ్చి ఈ ఈడబ్ల్యూఎస్ ఆఫీసర్ ముఖ్యంగా దీనికి అర్జెంటుగా పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ అయినా ఎవరైనా కానీ దాని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని అర్జెంటుగా రద్దు చేయాలని నేను ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ 42% కాదు, 56% మాది యాక్చువల్గా పాపులేషన్ బీసీ వాళ్ళకి. ఖచ్చితంగా 56% మాకు మీ అంత పాపులేషన్ ఉన్నామో మాకు అంత పాపులేషన్ మేము డిమాండ్ కాదు, ఇది మా హక్కు. మేము డిమాండ్ చేస్తున్నాం. మేమేమో పడుకోవట్లేదు. ఇది మా హక్కు, మాకు రాజ్యాంగపరంగా మా హక్కు మేము అడుగుతున్నాం. మరి చూస్తున్నట్లయితే ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా మనకి నోటిఫికేషన్స్ లాంటివి ఏం జరగట్లేదు. ఎందుచేత అంటారు? ఇప్పుడున్న ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగులు ఎంతోమంది జాబ్ల కోసం ఎదురు చూడడం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. సో ఇప్పటివరకు ఇట్లా నోటిఫికేషన్ లాంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు, కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ లాంటివి ఎలాంటివి లేవు. సో దీని మీదనే ప్రధానంగా నోటిఫికేషన్ విడుదల చేయాలని నా డిమాండ్. చివరిగా రాజుగారు, మీరు యువతకిచ్చే సందేశం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ మేలుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే యువత అంతా వెనకపోతున్నారు. మన వెనకనుంటే మన నెత్తిన కూర్చొని రాజకీయాలు చేసేది ఓ ఏలుముద్రగాడు చేస్తుండు. వాని కింద మనం చదువుకున్న చదువుకి వాని కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. గ్రామాలలో ఉన్న యువకులైనా, రాష్ట్రంలో ఉన్న యువకులైనా మేధాశక్తి అంత వర్గం ముందుండి పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోరాడే సమయం కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన యువత అందరం కూడా మేల్కొని ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి. లేకపోతే మనం వెనకనే పడిపోతాం, వాళ్ళు ముందే పడతారు. యువత మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ముందుకొచ్చి మన హక్కుని మనం అడగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం పరంగా ఏ విషయాలైనా, అది విద్యావస్థలో కానీ, బీసీలో కానీ, ఇంకా ఉన్నతంగా ఏ పరంగా అయినా కూడా మనం అడిగే హక్కు ఉంది. దాన్ని మీరు ఎప్పుడైతే అడగలేదో అప్పుడే మీ జీవితానికి అర్థం లేదు. మన జీవితానికి ఒక అర్థం ఉండాలంటే, అర్థం పర్థం ఏమైనా ఉందంటే యువకులందరూ కూడా మేలుకొని ప్రశ్నించే తత్వం. నువ్వు పుట్టుకతోటి పుట్టినప్పుడు చచ్చిపోయే లోపు ఎన్నో విజయాలు సాధించాలంటారు. విజయాలు సాధించకపోవడం పక్కన పెట్టు, నీకు ప్రశ్నించే తత్వం రా, దానిలోనే పుట్టేది విజయాలు. ఇవన్నీ మార్పు తెచ్చుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి కోరుకుంటున్నాను యువత.